तेलंगाना के नेरेडीगोंडा में पुलिस ने गाड़ी चोरी करने वाले गिरोह को पकड़ लिया है। पुलिस ने इस मामले में 16 लोगों के खिलाफ केस दर्ज किया है। इनमें से 10 लोगों को गिरफ्तार कर लिया गया है, जबकि 6 लोग अभी भी पुलिस की तलाश में है। पुलिस ने चोरों के पास से 7 बाइक, 3 ऑटो, 1 कार और 8 मोबाइल फोन बरामद किए हैं। पुलिस ने लोगों से कहा है कि अपने घर और दुकान के बाहर सीसीटीवी कैमरा जरूर लगाएं। इससे चोरी के मामले जल्दी पकड़े जा सकते हैं। पुलिस ने ये भी कहा है कि गाड़ी के नंबर प्लेट से छेड़छाड़ या उसको बदलने की कोशिश करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। ఆపరేషన్ కవచ్ రీసెంట్గా స్టార్ట్ చేసాం. 21st నైట్ ఈ ఆదిలాబాద్ రిమ్స్ దగ్గర ఒక ఆటో దొంగతనం అటెంప్ట్ చేస్తే మన వాళ్ళు ఆ చెక్ పోస్ట్ వాళ్ళకు చూసి వాళ్ళు పారిపోయారు. కొంచెం చేసాము, బట్ ఆ నెంబర్ క్లారిటీ రాలేదు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ ధైర్యం తీసుకొని 24th ఆఫ్టర్నూన్ మళ్ళీ మన ఏరియాలో వచ్చి దొంగతనం అటెంప్ట్ చేశారు. దానికి ట్రై చేస్తే కొంచెం ఇబ్బంది పెట్టుకున్నారు. ఆ తల్వారు ఉంటే ఆ తల్వారు కూడా తీసి మన వాళ్ళకి బెదిరించారు. దాని తర్వాత అప్పుడు ఆ బండి నెంబర్ కొంచెం మనకి దొరికినాయి. ఆ బండి నెంబర్ మొత్తం మనం క్లారిటీ తీసుకున్నాము. ఒక హోమ్ గార్డ్ బండి దానికి వీళ్ళకి కిరాయిలో ఇచ్చారు. వీళ్ళు నిన్న మళ్ళీ సక్సీడ్ కావట్లేదు, మళ్ళీ దొంగతనం చేయాలి అంటే మళ్ళీ వచ్చారు. అప్పుడు మన ఇన్ఫర్మేషన్లో ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ వచ్చినాయి. చెక్ పోస్ట్లో, ఫారెస్ట్ చెక్ పోస్ట్లో వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు 5గురు వచ్చారు. వీళ్ళు 5గురు లీడర్ యాసీర్తో సహా వచ్చారు. వీళ్ళ పని ఏంటి అంటే వీళ్ళ నిర్మల్ పైసా చెందిన వాళ్ళు నిర్మల్ డిస్ట్రిక్ట్స్ తిరిగి నైట్ డే టైం ఎక్కడైనా బైక్స్, ఆటోస్ పార్కులు ఉంటే అది దొంగతనం చేయాలి. పట్టుకోవడం జరిగింది. అదే స్పాట్లో యాసీర్, అక్బర్, ఉమర్ ఫారూక్ అండ్ అబ్దుల్. వీళ్ళు కత్తి తీసుకొని వస్తారు. వరంగల్, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ఇట్లయినా వేరే వేరే జిల్లాలో పోయి దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు. అండ్ ఇంకొకటి గ్యాంగ్ వీళ్ళ పట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. దానిలో సోహేల్ ఒకరు ఉన్నారు, యాసిర్ ఫస్ట్ పట్టుకున్నాము చెక్ పోస్ట్లో. ఇంకొక సోహేల్ మెయిన్ గ్యాంగ్ మెంబర్ ఉన్నారు, అతను కూడా పట్టుకోవడం జరిగింది. సోహేల్, నజీర్, ఆజం, ఇఫ్తెఖార్ అండ్ అబ్దుల్లా వీళ్ళకు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరికీ 10 మందికి జైలు పంపడం జరుగుతుంది. వీళ్ళ నుంచి దాదాపు 7 బైక్స్, 3 ఆటోస్ రికవర్ అయినాయి. ప్రతి ఒక్కరు సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి. దాదాపు లాస్ట్ 3 to 4 monthsలో మనం దాదాపు మన జిల్లాలో 1000 కెమెరాస్, 1000 కెమెరాస్ ఇనాగరేట్ పెట్టడం జరిగింది. లోకల్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళతో, డాక్టర్స్తో, లోకల్ లీడర్స్తో, సర్పంచెస్ హెల్ప్తో అది పెట్టడం జరిగింది. దాంతో మనకి ఇప్పుడు డిటెక్షన్ కూడా పెరుగుతుంటున్నాయి. అందువల్ల పోలీస్ పని చేయాలి అంటే సీసీటీవీ కెమెరాస్ కావాలి. చాలా మంది దొంగతనం వెహికల్ కొనుక్కుంటారు, తెలియని కొనుక్కుంటారు, లేకపోతే తెలిసి కొనుక్కుంటారు. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తుంది. దానిలో వాళ్ళపైన కూడా కేసు నమోదు అవుతుంది. ఎవరైనా ఇట్లా దొంగ వెహికల్ అమ్ముకుంటారు లేకపోతే కొనుక్కుంటారు. మీరు దయచేసి అట్లా కొనుక్కోకండి. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి, చాలా మంది ఆశపడతారు, బట్ అది నేరం. సో వాళ్ళపైన కేసు నమోదు అవుతుంది.